అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా నా ఇద్దరు పిల్లల్లో ఎవరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందో తెలియట్లేదు. అది తెలుసుకోవడానికి నేను చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందో. నేను చచ్చిపోతున్నా. అది గారు ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా బౌన్సర్ లేకపోతే వెళ్ళేవాడు కాదు. శ్మశానానికి కూడా బౌన్సర్లతో పంపిస్తా. అరే నాన్న రండ్రా. చూడండి అది గారు ఒక్కొక్కరిని కోస్తే సంవత్సరానికి సరిపోతారు. ఏమండి మీ ఆయన గారు పోయారు. అయ్యో అది ఏమండి చేస్తాను ఇది చేస్తాను ఏది చేయకుండానే పోయావే అది. ఇదేదో బాగుందిరా. అందుకే ఇచ్చే క్యారెక్టర్ చేసే. డైలాగ్ మర్చిపోయాను. అది ఇదేవర్రా సచ్చినోని గుర్తు చేయమంటది. సచ్చినోని గుర్తు చేయమంటది. ఆడేమైనా బెడ్రూమ్ లో ఉన్నాడా? లే అంటే లేకడానికి శ్మశానికి వెళ్ళాడు. ఏ బామ్మర్దులు మీ బావ చచ్చిపోయాడు రా. అయ్యో బావా, నాది బావా డైలీ ఒకటి తినేది. ఇప్పుడు ఎవరు తింటాది? 100 మిషన్లు కొట్టినోడు ఒక కుట్టి మిషన్ చచ్చిపోయాడు. అయ్యో ఇతను చనిపోయిన అమ్మాయినే చూస్తున్నాడు. అయ్యో ఒక్క నిమిషం, ఎలా జరిగింది? కన్ను మూసి చచ్చిపోయాడు. జోహార్ అది. అమ్మయ్యా జీడ నీకు ఒక్కనే ఇంకా. మోషన్ వస్తుందా? మరి అది ఏడు పంటాడు ఎవడనా? అయ్యో వీళ్ళు ఈవెంట్ స్కిట్లు చేస్తున్నారయ్యా. సరిగ్గా ఏడవరా, సరిగ్గా ఏడవరా. చూసారా అప్పుడప్పుడు ఆయన మనతో మాట్లాడినట్టుంటది. అయ్యా బతుకున్నప్పుడు అందరూ ఈ నువ్వే తినేవాడివి. ఇప్పుడు ఏమైందో చూడయ్యా. బావకే పాటలంటే ఇష్టం. పాడితే లెగుతాడు. లే 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 మజా, లే 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 మజా. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. ఇప్పుడు నేను పడతాను. చుమ్మా 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 డే. అదే చుమ్మా 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 చుమ్మా. మనిషి బతుకున్నప్పుడు లేచినట్టు ఉంటారయ్యా. బావగారికి ఇష్టమని టీ తెచ్చా. రో రో రో. అది కాదు పెట్టాల్సింది బావకి. నాకి తెలుసు. ఇటు రా ఒక్కసారి. బావా నీకు ఇష్టమని అమ్మాయిని తెచ్చా. రండిరా రండిరా, క్యా రండిరా. వాడు రాడురా, వాడు రాడురా. నన్ను రోజు బండి మీద దూరం దూరం. ఎవత్రా ఇది? 2 రోజుల్లో పంపిస్తా పో. వాడు మామూలు కాదు. లేస్తే దోదిని అంటాడు, దోదిని అంటాడు. అయ్యి బాబు. అమ్మా మరదల్లో రండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇది ఎవర్రా సచ్చినోడికి మసాజ్ చేస్తుందా? అమ్మా ముందు నుంచి ఒక్క కిసి అమ్మా. బావా బావా అక్క అనుకొని నన్ను కదా బావా హక్ చేసుకునేటోడివి. దానికైతే హగ్గే ఇచ్చాడు. నాకేమో ముద్దు కూడా పెట్టాడు. ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయినట్టుంది. గోమూత్రం తెచ్చానయ్యా. మీ అందరి కళ్ళల్లో ప్రవహించేది నీరు కాదురా, మా ఊజి రక్తం. బాబు అత్తలో రండి. రే రే వాటికంటే శవాన్ని తీసేయటమే బెటర్రా. బావా నీ కోసం జీడిపప్పు తెచ్చా. రండిరా. రండిరా రండిరా, క్యా రండిరా. వాడు రాడురా. నా తమ్ముడు టిట్లా దెబ్బతిని
కదరా. అల్లుడికి ఏమైనా పెడతారా? అల్లుడికి తొడుగు చేయిందాం అనుకున్నాను. దోదిల్ తీసుకెళ్ళు. మా ఆది ఇది రామరాజ్యం రా. ఎవత్తన్నా రానంటే కదరా లాక్కొచ్చి బలవంతం చెయ్యాలి. లే లే. ఇంకా లేట్ చేయకుండా శవాన్ని ఏం చేద్దాం? ఎవడ్రాయుడు గోమూత్రం పట్టించు. తులసి తీర్థం తాగిచ్చు. బావా నీకోసం గోమూత్రం తెచ్చారు బావా, ఒక్కసారి రండి. రండిరా రండిరా క్యా రండిరా. వీడు రాడురా వీడు రాడురా. సార్ మీరు పోయారని తెలిసి మీ ఆవిడ వేరే పెళ్లి చేసుకో. యాక్టింగ్. లేచాడురా వీడు. వీడు తిట్ల దెబ్బ తిని కూడా లేచాడంటే మార్కుడ్రా మార్కుడ్రా. మొదటి పిల్లానికి ప్రేమ లేదు, రెండో పిల్లానికి ప్రేమ లేదు. రష్మి రండి. రండిరా రండిరా క్యా రండిరా. ఆమె రాదురా. పాడు వేరే పాడు వేరే. హలో ఏంటి పిల్లలతో ఎవడైనా ఆడిస్తాడు, దమ్ముంటే మొగుడుతో ఆడించు. ఆట ఏంటో చూపిస్తా. సర్లే రండి. ఓన్లీ ఈ రౌండ్ వరకే ఈ లవ్ ట్రయాంగిల్, ఎందుకంటే ఈవెంట్ ఈ మొహం కోసం జరుగుతుంది కాబట్టి. రూల్స్ తెలుసు కదా, బాల్ పట్టుకోవాలి. అంతే అంతే. కరుణ గెలిచింది అనుకో, మేమిద్దరం హక్ చేసుకొని కరుణను స్లాపిస్తాం. భావన గెలిచింది అనుకో, మేమిద్దరం హక్ చేసుకొని భావనకి స్లాపిస్తాం. ఎక్కడ చూసినా ఆయన హగ్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు కానీ స్లాబ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇట్లాంటి వాళ్ళ కోసం మాకు ఒకటి ఉంటది కదా, అదేంటంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే ఓకే, ఒకవేళ వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు స్లాప్ అని కోరుకుంటే ఇద్దరు మీకు స్లాప్ చేస్తారు. ఓకే. ఒకవేళ హక్ కోరుకుంటే వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు హగ్గే కోరుకుంటారు, ఎందుకంటే నా కరువు గురించి వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఓకే లేడీస్ రెడీ? ఆది గారు రెడీయా? నేను చాలా రెడీ. నువ్వు ఈ నస క్యాండిడేట్. ఓకే మ్యూజిక్. ఉంగరాల కొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి పుంజి పూలలోన తేనె పట్టి ఉంగరాల కొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి. దట్స్ ద గేమ్. బాల్ నాకు ఇవ్వాలి. నీకే ఇస్తున్నా. మీరు ఆపొచ్చు, నేను నీకు హక్కి ఇస్తా. బలవంతం చేసి తీసుకోండి ఏదో లాగా. కబడ్డీ 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 ఓ షిట్. బాల్ మిస్ అయింది కానీ నీ గోల్ మిస్ కాలేదబ్బా. ఇప్పటికే మిస్ అవ్వాలా. భావనకు తెలిసి ఎవరికి హగ్ ఇవ్వాలో ఎవరికి స్లాప్ ఇవ్వాలి. పెద్ద పెళ్ళం గారు మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలి, హగ్ ఆర్ స్లాప్. స్లాప్ ఎందుకు అని చెప్పేసి ఆ తర్వాత చెప్తాను. రెండు సైడ్లు గొడవలు జరుగుతున్నాయి, అలాంటప్పుడు కనీసం ఇంత సేపట్లోని కనీసం ఒక 5 నిమిషాలు కూడా వచ్చి నా పక్కన కూర్చోలేదు. నాకు ఇందాక నుంచి చాలా మండుతుంది, ఆ మంట ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటున్నాను. మరి మా మంట ఎవరి మీద తెచ్చుకోవాలి? మళ్ళీ నా మీద కోపం పెంచుకోకూడదు, నాకున్న కోపం ఇది. కొడుతున్నా. 3, 2, 1. ఓ పాపా లాలి దెబ్బలు తిన్నా ఆయనకే లాభంలో ఉన్నట్టుంది ఏంటయ్యా, వరుసపడి కౌగులించుకోవడానికి వచ్చేస్తున్నారు. ఇటుపక్క మరదలందరూ పక్కింటిది పిలుస్తుంది. పిచ్చి మావా పెద్ద పిల్లం నా మీద చేయి చేసుకుంది. ఇక సోమవారం నుంచి ఆదివారం వరకు నీతోనే రా. సో భావన గారు హస్బెండ్ కి అయితే స్లాప్ ఇచ్చారు, మరి చెల్లికి? చెల్లి అనే కంటే చాలా కారణాలు ఉన్నాయి, చెప్పలేను, కానీ కొట్టాలనిపిస్తుంది.
కొట్టాలనిపిస్తుంది అని చెప్పాను. మీరు ఇప్పుడు గెలిస్తే కొట్టొచ్చు అని చెప్పారు. కొట్టండి బాబు సో నన్ను అంతేగాని కొట్టేస్తున్నారు. కారణాలు ఇవన్నీ ఎందుకు? కానీ ఎందుకు? సో అవకాశాన్ని నేను కరెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నాను. నేను ఒప్పుకోను. గేమ్ లో గెలిచినప్పుడు కొట్టొచ్చని అన్నారా లేదా? అవును. హగ్ కూడా ఉంది కదా, హగ్ ఇవ్వచ్చు కదా. స్లాప్ ఏంటి మరి చండాలంగా? భావన గారు, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అండి, సారీ. యాజ్ పర్ ద గేమ్ అయితే కరుణ గారు ఇది రూల్, మీరు ఓడిపోయారు. ఓకే, ఒప్పుకుంటాను, ఓడిపోయాను. అక్కడ గెలవడానికి నేను కూడా ప్రయత్నించాను కదా, తనకి నేనే సపోర్ట్ చేశాను కదా. హౌ కెన్ షీ స్లాప్ మీ? షీ హాస్ టు గివ్ వన్ స్లాప్, ఒక హగ్ ఇవ్వాలి కదా. కరుణ గారు మీరు ఏం అనుకోకండి. నో నో, షీస్ టేకింగ్ టు పర్సనల్. యా, అవన్నీ అనవసరం చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఛాన్స్ ఉందా లేదా? వెళ్ళి కూర్చుంటా లేదంటే. రూల్ ప్రకారం అయితే మీరు స్లాప్ ఇవ్వచ్చు, కానీ నేను బలవంతం చేయలేను. ఇది రాంగ్ అబ్బా. బయట మీకేవో రీజన్స్ పెట్టుకొని అది మాత్రం అరే రే ఆగరా. నా రెండో పిల్లానికి సీరియల్ షూటింగ్ ఉంది, వెళ్ళిపోయింది. మీరు కూర్చోండి.